రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. పార్టీ కార్యాలయ గేట్లు మూసి భారీగా పోలీసులు మోహరించారు. రైతు భరోసా అంశంపై డిప్యూటీ సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. దీంతో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లనీయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి సహా నేతలను పోలీసులు నిర్బంధించారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. కాసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీడియా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కొన్ని అంశాలను పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఆ అంశాలకు సంబంధించి రైతులలో ఉన్నటువంటి సందేహాలను వ్యక్తం చేయడంతో పాటు ఇవాళ రైతు భరోసా ప్రకటించిన మరుసటి రోజే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ జిల్లా పర్యటనకు వస్తా ఉన్న సందర్భం ముఖ్యంగా 33/11 KVకి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్, అది పూర్తిగా నిర్మాణం కూడా జరగలేదు, కేవలం ఫౌండేషన్ స్టోన్కి సంబంధించి వరంగల్ జిల్లాకు వచ్చే క్రమంలో మొదటగా హైదరాబాద్ నుంచి బయలుదేరి హర్త హోటల్, హన్మకొండలో ఉన్నటువంటి హర్త హోటల్కి వచ్చి అక్కడ గంట సమయం పాటు రిజర్వ్లో ఉండనున్నారు. సాధారణంగా సీఎంలు కావచ్చు, డిప్యూటీ సీఎంలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర మంత్రులకు సంబంధించి ఒక గంట సేపు రిజర్వ్ ఉంటే సాధారణంగా వివిధ సంఘాలు కావచ్చు, ఇతరత్ర నాయకులు కలిసే అవకాశం ఉంటుంది, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రైతు భరోసాకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి కోరిన పక్షంలో, ముఖ్యంగా సిపి ద్వారా కోరారు, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా కోరిన పక్షంలో ఆ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతోపాటు సిపిని అడిగితే వాళ్ళ పోలీసులంతా కూడా భారీగా మోహరించి ఇక్కడ పార్టీ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి హౌస్ అరెస్ట్లను ఎట్లా చూస్తూ ఉన్నారు సార్? ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి బట్టి విక్రమార్కను ఏం అడుగుదాం అనుకున్నారు, ఆ రిప్రజెంటేషన్లో ఏమి ఇద్దాం అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి ప్రజాపాలన అంటే ఇదేనా? ఇదే ఓరుగాళ్ళు వేదిక మీద మే 6వ తేదీ 2022న ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఓరుగాళ్ళు వేదిక పైన రైతు డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నయవంచనకు దిగింది, నయా మోసానికి దిగింది. ఇవాళ అది మోసం అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తను మాట్లాడినటువంటి మాటలే. ముఖ్యంగా రైతు బంధును రైతు భరోసా చేస్తామని, ఇవాళైతే 10,000, రేపు మేము వచ్చినాక 15,000 అని చెప్పి ఇదే ఓరుగాళ్ళ వేదిక నుంచి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిన్న ముఖ్యమంత్రి హోదాలో పచ్చి మోసపూరితమైనటువంటి మాట చెప్పి మేము పంటకు 6,000 ఇస్తాం, సంవత్సరానికి 12,000 ఇస్తాం అని చెప్పి నిన్న మాట్లాడినది పచ్చి మోసం. అది ఎందుకంటే ఇలా ఖురాన్కి, భగవద్గీతకి, అదేవిధంగా ప్రత్యేకంగా బైబిల్కి, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన డిక్లరేషన్కి మరి మనం సమానంగా చూడవచ్చు. అలాంటి రాజకీయ పార్టీకి అత్యంత ప్రజలకు ఇచ్చేటువంటి మాట, నిలబెట్టుకుంటే మాట డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ అంటే నథింగ్ బట్ అది ప్రమాణపత్రం. అలాంటి ప్రమాణం చేసి ప్రజల ముందట ఓట్లు వేయించుకొని ఇవాళ 15,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి ఎకరాకని చెప్పి ఇవాళ మాట తప్పి 2 పంటలకు ఎగ్గొట్టి, అంతకుముందు కూడా ఎన్నికల సంవత్సరంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు వేస్తుంటే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి దాని డబ్బులను కూడా 2,500 ఎగ్గొట్టి ఇవాళ మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలను ఓరుగాళ్ళు వేదిక మీదనే మేము రిప్రజెంటేషన్ చేస్తాము. ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి తెలిస్తే మేము రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారి యొక్క పేషిని మేము సంప్రదించినాం. మేము రిప్రజెంటేషన్ చేస్తామా బీఆర్ఎస్ తరఫున? ఇది మోసము. ఓరుగాలు వేదిక మీద 70 లక్షల మంది తెలంగాణ రైతులకు కూడా రైతు డిక్లరేషన్ పేరు మీద ఆనాడు ఇక్కడ మీ రాహుల్ గాంధీ గారు, మీ సోనియా గాంధీ గారు, మీ ఖర్గే గారు, మీ ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వం అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికిన మరి మీ ప్రభుత్వము ఇవాళ 12,000 అని చెప్పి నిన్న సెలవిచ్చింది కదా, ఇది మోసం కదా. కాబట్టి ఈ మోసాన్ని
ఇది సరిదిద్దుకోండి, ఇది తప్పు, ఇది ఒకరిద్దరికి సంబంధించింది కాదు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కాదు. కాబట్టి దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేసిన వాడు ఎవడు బాగుపడాడు, ఏ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళదు, సాగదు. కాబట్టి తప్పును సవరణ చేసుకోవాలని చెప్పి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అనుమతి అడిగితే ఇవ్వలేదు. మేము పోలీస్ కమిషనర్ గారు కూడా లేఖ పెట్టినాం, మాకు అనుమతి ఇవ్వండి, మాకు అనుమతి ఇస్తే మేము 10 మందిని అలో చేయండి, ముఖ్యమైన నాయకత్వాన్ని. మేము ఇదే వేదిక మీద, వరంగల్ వేదిక మీదనే వారు ప్రకటించారు రైతు డిక్లరేషన్. కాబట్టే వరంగల్కి వచ్చే ఉప ముఖ్యమంత్రి గారిని మేము రిప్రజెంటేషన్ చేస్తాము, మాకు టైం ఇప్పించండి అని అడిగినాం. అడిగిన నిమిషాల్లోనే జిల్లా పార్టీ ఆఫీసును మొత్తం కూడా దిగ్బంధించడం, మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది ఇది అప్రజాస్వామికం, ఇది దుర్మార్గమైనటువంటి పాలనకు ప్రతీక. ఇది రేవంత్ రెడ్డి గారికి చెల్లింది. ఆయనకు పాలన తెలియదు, ఆయనకు అరాచకం తప్ప, అబద్ధాలు తప్ప, మోసాలు తప్ప, 2 అర్థాలు వచ్చేటువంటి మాటలు మాట్లాడడం తప్ప ఇలా పాలన రాదు, పాలన దక్షత లేదు. ఇక భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణకు తన వల్ల ఒరిగేది కూడా ఏమి లేదని చెప్పి కూడా ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టే విధానం చూస్తే అర్థమైపోయింది. ఇవాళ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా మీరు చెప్పినట్టు రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే క్రమంలో అందులో 9 ప్రధానమైన హామీలు, అందులో 13 అంశాలు దాగి ఉన్న పరిస్థితి. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, కూలీలకు ఇచ్చేటువంటి 12,000 కావచ్చు, దాంతోపాటు ఎవరైనా ఏదైనా పంట నష్టపోతే దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎట్లా చూస్తూ ఉన్నారు సార్? అమలు అయ్యాయి ఈ సంవత్సర కాలంలో, ఎట్లా ఉన్నాయి రైతులు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన క్షణం నుంచి రోజు మోసమే, రైతులను రోజు వాయిదాలే. ఉగాదాన్ని ఒకడంటాడు, సంక్రాంతి అని మరొకడు అంటాడు, మొన్న వచ్చేటువంటి 14వ తారీఖున ఇంకొకటి అంటాడు, నిన్న ముఖ్యమంత్రి వచ్చి జనవరి 26వ తారీఖున మరొకడు అంటాడు. ఈ పద్ధతిలో బోనస్ పేరు మీద వరి పంటకు బోనస్ అని చెప్పి సన్నాలకే పరిమితం చేసి సన్నాలను కూడా సున్నా పెట్టి ఇలా 80% పంట ప్రైవేటుకు అమ్ముకున్న తర్వాత రైతులు 20% పంటను మాత్రమే కొనుగోలు చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది ఆ రకంగా పత్తి పంటకు బోనస్ అన్నారు, మోసం చేసిళ్ళు. అదేవిధంగా కంది పంటకు బోనస్ మోసం చేసిళ్ళు. తర్వాత మొక్కజొన్నకు బోనస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పిళ్ళు. ఈ రకంగా అన్ని పంటలకు బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వరిధాన్యం మొత్తం కూడా బోనస్ ఇవ్వకుండా కేవలం సన్నాలకు, అది కూడా 20% మాత్రమే రైతులకు బోనస్ పేరు మీద వేసి ఇలా ప్రగల్భాలు పలికినది. రుణమాఫీ పేరు మీద 2 లక్షల ఎకరాలు అని చెప్పి 4 విడతలైనా 4 విడతలుగా కూడా ఇప్పటివరకు 40% కూడా దాటలేదు. ఇవాళ నిన్న ప్రకటించిన 6,000 అనేటువంటి మాట కూడా ఇలా మరి అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇట్నే మోసం చేస్తారని చెప్పి రైతులందరూ భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చే బట్టి గారికి మేము రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తాము. మీరు ఓరుగల్ల వేదిక మీద రైతు డిక్లరేషన్ చేసే అధికారం మీకు ఆనాడు డిక్లరేషన్ చేస్తానప్పుడు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎట్లయితే అనుమతులు ఇచ్చిందో, ఇవాళ అదే రైతు భరోసా 15,000ను 12,000గా తగ్గించి మీరు మోసం చేస్తున్నారు. మీకు రిప్రజెంటేషన్ ఇచ్చే అధికారం మాకు కూడా ఉన్నది, మాకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి మేము సిపి గారికి లేఖ పెట్టాం. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా వామపక్ష నాయకులకు సంబంధించి కూడా కలిసిన పరిస్థితి కేపీ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో. అంటే ఒక ప్రతిపక్ష నాయకులు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తామన్నా అడ్డుకునేటువంటి చర్యలు ఎట్లా చూస్తూ ఉన్నారు? ముఖ్యంగా రైతు భరోసా అంటే ప్రజల కోణంలో వెళ్ళేటువంటి అంశం, ముఖ్యంగా ఇట్లా అడ్డుకోవడం, నిర్బంధించడం, ముఖ్యంగా ప్రజాపాలన అనే అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఇవాళ మమ్మల్ని అడ్డుకొని ఇలా 100 మంది పోలీసులను పెట్టి, పోలీస్ అధికారులను పెట్టి, పోలీస్ వ్యాన్లను పెట్టి, గేట్లకు తాళాలేసి జిల్లా పార్టీ కార్యాలయాలను ఇలా యాక్టివిటీ లేకుండా మూసేస్తామంటే దీని ప్రతీకారం గ్రామాల్లో ఉంటుంది, దీని ప్రతీకారం రైతుల రూపంలో ఉంటుంది, దీని ప్రతీకారం 70 లక్షల మంది రైతులకు ఇలా ఎగనామం పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి తప్పదు, బట్టి విక్రమార్క గారికి తప్పదు. అదే పద్ధతిలో కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు, శాసనసభ్యులు, అధికార పార్టీ వాళ్ళకి నిరసనలు తప్పకుండా ఉంటాయి. అది వరంగల్ నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓరుగల్ వేదిక మీదనే 70 లక్షల మంది రైతులకు, అమాయక రైతులకు, నోట్ల నాలుకలేని రైతులకు, ఒళ్ళును కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతికే రైతులకు, చెమటను పెట్టుబడిగా పెట్టి బతికేటువంటి రైతులకు, మట్టిని నమ్ముకున్న రైతులకు మోసం చేసినటువంటి నీచ చరిత్ర తోటి అధికారంలోకి వచ్చిన ఎవ్వడికైనా ప్రతీకారం తప్పకుండా రైతుల రూపంలో నిరసన ఉంటుంది. ఇది మొత్తంగా చూస్తే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించారు. అక్రమంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. 70 లక్షల మంది రైతులను ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా మోసం చేశారు. అదే అంశాన్ని డిప్యూటీ సీఎం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రశ్న అయితే పెద్దిరెడ్డి గారి వైపు నుంచి వ్యక్తమవుతా ఉంది. ఓవర్ టు స్టూడియో.